సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం ఈ సతీ ఈ పతి ఒకరికొకరు పూర్వ పుణ్యం సుబ్రహ్మణ్యం 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 శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం స్థానమెప్పుడు అమాయకులలో అగ్రగణ్యం. భర్తనెప్పుడు అనుసరించే భార్య కూడా తదనుగుణ్యం. పక్కనవడో తుమ్మినప్పుడు వీళ్ళని పుట్టించే బ్రహ్మ. మూడు ముళ్లకు పైన ఇంకొక చిక్కుముడిగా మిగిలే జన్మ. సుబ్రహ్మణ్యం 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 శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం. వాళ్ళ మామగారికి ఏమన్నా అయిందో ఏమిటో ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కో. కేజీ బంగారం పడుతుంది. కేజీ బంగారం? మా అమ్మకి 7 వారాల నగలు, నాకు 3.5 వారాల నగలు చేయించాల్సిందే. కొవ్వెక్కిన ఉడుగులో ఉన్నాడు. అదిగో పెళ్లి కూతురు వచ్చేస్తాను. పదమ్మా. కూర్చోమ్మా. అమ్మాయి పాతకాల పిల్ల, కాస్త సిగ్గెక్కువ. అందరూ మీలా సిగ్గు లేకుండా ఉంటారా? అదే సిగ్గు పడకుండా ఉంటారా? పెళ్ళైక మార్చుకోవచ్చులేండి. మన్మథ్ గారు కావాలంటే మీరేమన్నా ప్రశ్నలు అడగొచ్చు. నీ పేరేంటమ్మా? చింతామణి. ఎంతవరకు చదువుకున్నారు? నేను చెప్పా కదమ్మా ఆలస్యంగా డిగ్రీ పూర్తి చేసిందని. ఆ బెదురు చూపుల్లోనే ముదురుతనం కనపడుతుందిలేండి. సంగీతం వచ్చా నీకు? సంగీతం రాదు గాని సినిమా పాటలొచ్చు బాబు. అయితే ఒక పాట పాడు. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, మనసారా సారా సారా సారా. 25 ఏళ్ళ నుంచి అదే పాట పాడుతా ఉంది. సారా తర్వాత రాదా? సారా సారా. సారానా? అది పాత పాట, లవకుశ సినిమాలోది. మనసారా తర్వాత తనకు సాహిత్యం తెలీదు, అందుకే సారాతో అయిపోయింది. పాత పాటలు మనకు వద్దులే గాని ఏదైనా కొత్త పాట పాడు. పాప మంచి ఊపి మీద పాట పాడవా? ఊపు తెలియాలి అంటే డాన్స్ చేస్తూ పాడాలి. నీకు డాన్స్ కూడా వచ్చా? డాన్స్ చేస్తూ పాడు. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగతారు ఆంధ్రాజనం. హే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగతారు ఆంధ్రాజనం. అంటే ఉంగాపురం, అంటే ఊగే జనం, అంటే ఎత్తు పొలం,
బాగుందమ్మా, చేసిందంతా చేసి ఇప్పుడు సిగ్గేస్తోందా? డాన్స్ అదరగొట్టేశారండి. మన్మథరావు గారు మీకు అమ్మాయి నచ్చింది కదా? పిచ్చగా నచ్చింది. శాంత, ఆ? అమ్మాయి చాలా స్ట్రెయిన్ అయింది, లోపలికి తీసుకెళ్ళి. అలాగేనండి. అమ్మా పద. వీడి దగ్గర చాలా టాలెంట్ ఉంది. రామం గారు, ఆ, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. ఆ. మిగతా విషయాలు కూడా మాట్లాడుకుని ముహూర్తం పెట్టేస్తే ఓ పని అయిపోతుంది. వదిన గారు ఆ. లోపలికి వెళదాం రండి వదిన గారు. ఆ, అల్లుడు గారు, మా గార్డెన్ అది చూద్దరు గాని రండి. పదండి. రండి. ఆ. ఇల్లు చాలా బాగుంది, గార్డెన్ ఇంకా చాలా బాగుంది. రెండింటికన్నా అమ్మాయి సూపర్, చాలా ఇక్కడ బాగుంది. కూర్చోండి. సుబ్బు, ఆయ్. ఇక నీదే ఆలస్యం. అదే మరి కట్న కానుకల గురించి కూడా మాట్లాడేసుకుంటే. కట్నం కాదు, కన్యాశుల్కం. అదేనండి రామం గారు, ఒక మాట అనుకుంటే పోతుందిగా. మీరు ఎంతలో ఉన్నారు? అబ్బాయి వయసు ఎక్కువ, అమ్మాయి వయసు తక్కువ. ఎక్కువ తక్కువ వదిలేసి ఎంతో చెప్పండి. ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఆ అమ్మాయి వయసు 45 సంవత్సరాలు. అందుకని సంవత్సరానికి 1 లక్ష. 45 లక్షలా? రామం గారు, ఇలా అయితే ఎలా? ఓ పని చేయండి, మీ అమ్మాయిని మీ దగ్గర పెళ్లి చేయకుండా ఒక 25 సంవత్సరాలు అట్టు పెట్టుకోండి, 70 లక్షలు వస్తాయి. ఆగచ్చు. అంతవరకు ఈ ముసలాయన బతికుంటాడని గ్యారెంటీ లేదుగా. బతుకుంటే ఉంచుదామనే. డబ్బు వస్తుంటే ఏముంది? చూడండి రామం గారు, ఈయనగా పిల్లలు పుట్టరు, పిల్లలు లేరు. రేపు పెళ్లి అయితే ఆ ఆస్తి అంతా మీ అమ్మాయిదే, అంటే మీదే కదా. అయితే ఆస్తి నా పేరు రాయండి. ఈ పేరునా? చూసారా చూసారా మీరు? మీ పేరా అని ఆశ్చర్యపోతున్నాడు. ఇంకా నాదెలా అవుతుందండి? పెళ్ళైన పిల్ల అత్తారింట్లో ఉంటుంది గాని మా ఇంట్లో ఉంటుందా? అలాంటప్పుడు ఆస్తి నాదెందుకు అవుతుంది? అంటే నువ్వు కుర్రకొంకవి, ఆ, నీకేం తెలీదు. నేను కుర్రకొంకనా? అవును, ఇది మా కుటుంబ వ్యవహారం. నేను డైరెక్ట్ గా మాట్లాడుకుంటా. ఇదిగో అల్లుడు గారు, 45 లక్షలు ఎక్కువ అంటున్నారు కాబట్టి ఓ 44 చేసుకోండి. బాగా తగ్గించారే. మావయ్య, ఆ, మీకు రామం గారు మంచి సంబంధం, చెడగొట్టేలా చేయకండి. సుబ్బు, ఇంకో సంబంధం చూడవయ్యా. చెప్పానా? ఏం చెప్పావు? అదే, మీరు చాలా ఖచ్చితమైన మనిషి అని. ఈయన కన్యాశుల్కం చాలా ఎక్కువ అడుగుతున్నాడు గాని వేరే సంబంధం చూడవయ్యా. మావయ్య, మీకండి, నాకు రామం గారు. రామం గారు ఒక్కసారి ఇలా వస్తారా? ఓ రండి. చీ, 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 చీ. నీ యాపతో మొదటికే మోసం వచ్చేటట్టుంది. ఏం చేస్తాడంట అంత డబ్బు? పోయేటప్పుడు పట్టుకుపోతాడా? పట్టుకుపోడు, మన సంబంధం వద్దనుకుని పోతాడు. అప్పుడు మన ప్లాన్ అంతా దొబ్బుద్ది. నీకు బంగారు బాతుక తెలుసా? తెలుసు. దానికి దీనికి లింక్ ఏంటి? మ్యారేజ్ లింక్స్, శ్రీమతి శ్రీ మ్యారేజ్ లింక్స్. ఆయన బంగారు బాతులు అంటాడు. జాగ్రత్తగా గుడ్లు పెట్టేటట్టు చూసుకోవాలి, అంతేగాని దొరికింది కదని ఆశపడి కోసుకు తినేయకూడదు. ముందు వల్లో పన్నయి. సరే, ఏదో ఒకటి చెయ్యి. నేను చెప్పిన దానికి నువ్వు మాట్లాడకూడదు, సరేనా? అలాగే. అయితే పద. అగో, నేను వెళ్ళాక 2 క్షణాలు పోయిక నువ్వురా. ఆ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, బుర్ర హీట్ ఎక్కిపోతుంది. ఏమన్నాడు? ఏమంటాడు? సంవత్సరానికి 1 లక్ష అనుకున్నాం కదా, అంతొద్దండి, ఓ 50,000 చేసుకోండి. అంటే 22.5 లక్షలా? మీరే 25 అన్నారు కదండి. 25 దాకా అన్నాను గాని 25 అనలేదు. దాకో ముంతో పోనీ రౌండ్ ఫిగరు ఒక 20 లక్షలు చేసుకోండి. అమ్మో, అంతా? మీరు కాదనద్దు. అవును, కాదు. సరే. ఇక మగ పడుచు కట్నాలు. మగ పడుచు కట్నాలా? అవునండి, వరకట్నం ఇచ్చామనుకోండి, ఆడపడుచు కట్నాలు. ఇది కన్యాశుల్కం కదా, అందుకే మగ పడుచు కట్నాలు. ఇదేదో కొత్తగా ఉందే. కొత్త ఏం కాదండి. పెళ్లి కూతురికి అన్నదమ్ములు లేరు, ఓ అక్క ఉంది. ఆవిడికి పెళ్ళయింది. అల్లుడైనా కొడుకైనా అతనే. అతనికి ఓ 5 లక్షలు ఇచ్చుకోండి. అమ్మల్లుడు, ఇలా నొక్కేస్తున్నావా? 5 కాదు 2. రెండేంటండి, 2 చండాలంగాను, ఒక 3 ఖాయం చేసుకోండి. సరే. మరి అత్తగారి లాంఛనాలు? అదేంటి? అదేంటి అంటారేంటి? అంత అందమైన అమ్మాయిని మీకు భార్యగా అందిస్తున్నందుకు అత్తగారికి ఆనందంగా ఎంతో కొంత ఇవ్వాలి కదండి. ఈ మాట బాగా నచ్చిందయ్యా. ఆవిడకో 2 లక్షలు. ఓకే. మరి మామగారికి ఏం లేదా? రామం గారు, ఆ, ఆడపిల్ల పెళ్లికి ఆడపిల్ల తండ్రికి ఇచ్చేది 6 into 24. 6 into 24. ఆ. ఏంటది?
6 అంగుళాల వెడల్పు ఆ. 24 అంగుళాల పొడవు గల కోచిగుండ. మీకు 1,00,000 తీసుకోండి. ఇది ఖాయం చేసుకోండి. 1,00,000 నొక్కేసామన్నమాట. పెళ్లికి మంచి కళ్యాణ మండపం బుక్ చేయాలి. ఎందుకండి డబ్బు ఖర్చు? అదేదో అమ్మాయికి ఇవ్వచ్చుగా. అవునండి, హాయిగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి, పైసా ఖర్చు ఉండదు. ఇది బెటర్. అనవసరమైన ఖర్చు దండగా. సరే మీరు అన్నదే రైటు, అలాగే కానివ్వండి. సుబ్బు, మంచి పంతుల్ని పిలిపించి ముహూర్తం పెట్టించు. ఆ. నన్ను దృష్టిలో పెట్టుకోవయ్యా, ఎంత త్వరగా వీలైతే అంత బెటరు. అల్లుడు గారు, ఆ. ఆ, నిన్ను కాదు అల్లుడు గారు, కన్యాశుల్కం తాలూకా ఏదన్నా అడ్వాన్స్ ఇస్తే బాగుంటుంది. ఆ, ఇంకా ముహూర్తాలే పెట్టలేదు, అప్పుడే అడ్వాన్స్ ఏంటి? పానకంలో పుడకలా నువ్వేంటి? ఈయన అల్లుడిగా ఫిక్స్ చేసుకున్నాగా. ఇక్కడే నొక్కేద్దాం అనుకుంటున్నావా? ఆ, ఈ రోజు శుక్రవారం, చూడటానికి మంచి రోజే కానీ కన్యాశుల్కానికి అబ్బే మంచి రోజు కాదు. రైట్ మామగారు, ముహూర్తం పెట్టుకుని రోజే ఇస్తాను. మొత్తానికి ఆపేవు. మన్మథరావు గారు, ఒక్క విషయం, కన్యాశుల్కం ఇచ్చేటప్పుడు నాలాంటి వాడిని ఒకరిని పక్కన పెట్టుకుని ఇవ్వండి. ఎందుకంటే తర్వాత ఇచ్చానని మీరంటారు, ఇవ్వలేదని ఆయన అంటారు, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ? ఆ? ఇక బయలుదేరుతాను. మా వాళ్ళని పిలుస్తాను, ఉండండి. మన్మథరావు గారు, శాంత? congrats. ఓకే. పంతులు గారు రాగానే ముహూర్తాలు అవి పెట్టించేద్దాం. మా ఆవిడ వచ్చింది. నేను ఈవిడ కోసం రాలేదు. మీరు చింతామణి కోసం వచ్చారు. రామం గారు, మీ అమ్మాయి చింతామణిని ఒకసారి పిలవండి. పెళ్లి కాకముందు నాకు ఇలాంటివన్నీ నచ్చవు. ఓహో, ముహూర్తాలు పెట్టక ముందే కన్యాశుల్కం గుంజేటి ఇష్టమా? ఒక్కసారి పిలవండి. ఉహుం. నేను పిలవను. నేనే పిలుస్తా. చింతామణి గారు, మీకు కాబోయే ఆయన పిలుస్తున్నాడు, మిమ్మల్ని చూడాలంట. అమ్మాయి, అల్లుడు గారు బయలుదేరతారంట. మనసుకు రెక్కలతో ఎక్కడికో ఎగిరింది. అది ఏమైంది? తన మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది. కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది. అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది? ఒక మనసుకు హలో, ఏంటి డ్రీమ్ సాంగా? మాయగారు వెళ్ళొస్తాము. మంచిదండి. సుబ్బు, పద. మీరు వెళ్ళండి, వాళ్ళు మేము పెళ్లి విషయాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ముహూర్తాలు పెట్టేది ఆడపెళ్లి వారే కదా. అవునవును, నువ్వు తర్వాత రా. నేనన్నది అదే కదా. సుబ్బు, ఖర్చులకి ఈ 1000 రూపాయలు ఉంచు. అల్లుడు గారు, ఇలా అడ్డమైన వాళ్ళకి వేలకు వేలు డబ్బులు ఇచ్చి అనవసరంగా ఖర్చులు పెంచకండి. మా అమ్మాయి చింతామణికి ఇలాంటి అస్సలు నచ్చవు. అలాగా? ఆ, ముహూర్తం ఖర్చులు ఉంచండి. అలాగే. పంతులు గారిని అడిగి ముహూర్తం పెట్టిస్తాను, రండి. సరే. అయ్యో అయ్యో అయ్యో! సుబ్బాయ్, ఈడు చివర తగిలితేనే ఇన్ని చుట్లు తిరిగాను. మొత్తం తగిలితే ఏమైపోయాడు? వదిన గారు, మా తమ్ముడు అచ్చం ఆడపిల్లన్నట్టే లేడు. అవును వదిన గారు. అస్సలు ఎవరు గుర్తుపట్టలేదు. పోనీలేవే అక్క, చెల్లెళ్ళు లేరు లేరు అంటుండేదానివి కదా, ఆ ముచ్చట తీరింది. అటు ఇటు కాని ముచ్చట. సుబ్బాయ్, అమ్మయ్యా, ఇప్పటికి ఒక ఘట్టం పూర్తయింది. మావాయ్, ఉమ్, ఏ మాట కా మాట, యాక్షన్ ఎరగ తీసేసావు. మరది మన టాలెంట్ అంటే. ఆ నడక ఆ వయ్యారం ఎక్కడ నేర్చుకున్నావయ్యా? నేర్చుకోవడం ఎందుకు, అదంతా ఒరిజినల్. సుబ్బాయ్, ఇదిగో ఆ నడకేదో కొంచెం మావిడికి కూడా నేర్పొచ్చుగా. ఏమండి? ఆ డాన్స్ ఏంటయ్యా? డాన్స్ వేస్తుంటే ఎక్కడ ఏమేమి ఊడిపోతాయని కంగారు పడ్డాను. బాలేవాడివి అన్నాయ్, అలా చేయబట్టే ఆ మన్మథరావు ఇలా మాయలో పడ్డాడు. సర్లే, జరిగిపోయిన దాని గురించి గొప్పలు చెప్పుకుని జబ్బలు జరుచుకోవడం కాదు, జరగబోయేది ఆలోచించండి. ఏముంది, పంచాంగం తీసి మంచి ముహూర్తం పెట్టి మన్మథరావు కబురు పెడితే సరి. ముహూర్తాలు మనమే పెట్టాలా? పండే కాపురానికైతే పంతులు పెట్టాలి గాని ఎండే కాపురానికి ఎవడు పెడితే ఏంటే? అవునులేండి అన్నయ్య గారు, మళ్ళీ పంతులకి ఖర్చు దండగా. అవునమ్మా. అల్లుడు, ఇంట్లో పంచాంగం లేదు, కొని బట్రా. ఇందాక 1000 నొక్కావు కదా, అందులో సగం వెయ్యి. పంచాంగానికి సగం ఎందుకు, 25 చాలు. ఇలా 10కి 10కి కకుర్తి పడకు. 1000 నోటు ఉందయ్యా, మార్చిస్తా. అందులో గాంధీ గారి బొమ్మ ఉందా? ఉంది. కళ్ళజోడు పెట్టుకున్నారా? పెట్టుకున్నాడు. అడ్డంగా గీత ఉందా? గీతుంది చూడు. అరే ఉందే, అయితే ఒరిజినల్. అల్లుడు, అల్లుడు. వదిన గారు, అన్నయ్య గారు ఎటు క్యాంప్కి వెళ్ళారు కదా,
పెళ్ళయ్యేంత వరకు ఇక్కడే ఉండండి. అవునత్తయ్య, ఇక్కడే ఉందాం. సరే సరే, ఇంతగా అడుగుతుంటే ఎందుకు కాదంటాను. లోపలికి వెళదాం రండి వదిన గారు. రావే చింతామణి. అలాగే అక్క. పెళ్ళేదాకా ఇక్కడే ఉంటారా? పూటకి 4 కంచాలు ఎక్స్ట్రా. ఈసారికి ఇలా కానివ్వండి. చూసిందే చూస్తున్నావు, అసలు నీకు పంచాంగం చుట్టం వచ్చా? ఇందులో రావడానికి ఏముంది? ఇదిగో వివాహాది శుభకార్యములు అని రాసి ఉంది కదా, దానికి ఎందుకు చూడడమే. ఓహో, ఇదే నెల? ఆగస్టు. ఆ, పెళ్లికి కనీసం 10 రోజులన్నా టైం ఉండాలిగా. అందుకని సెప్టెంబర్ నెలలో ముహూర్తం చూద్దాం. సెప్టెంబర్ అంటే భాద్రపద మాసం, అది శూన్యమాసం, పెళ్లిళ్ళు చేయరు. కలిసుండే కాపురానికి మంచి మాసం ఉండాలి గాని మోసం చేసే పెళ్లికి ఏ మాసం అయితే? మారే సెప్టెంబర్ లో ఏదో ఒక రోజు చూసి పెట్టి. ఈసారికి ఇలా కానిద్దాం. ముహూర్తం సెప్టెంబర్ 5 ఉదయం 11 గంటలకి. ఓకే, అయితే ఇదే టైం ఫిక్స్ చేసి ఆ మన్మథరావు గారితో చూద్దాం. ఓకే. సుబ్బు, సుబ్బు, సుబ్బాయ్, ఈ గొంతు మా శ్రీవారి గొంతులా ఉంది. లావు ఉన్నటువంటి ఆ లావు గొంతు ఆయిందే. నువ్వు వెళ్ళు, నేను గుర్తుపడితే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. అమ్ము, వెళ్ళు. అల్లుడు గారు రండి, కూర్చోండి. మీరిక్కడ ఉన్నారండి మామయ్య? ముహూర్తం ఫిక్స్ అయింది. ఆ విషయం మీకు చెప్పమని ఈ బ్రోకర్తో చెప్పా. ఇంతలోకి మీరే వచ్చేసారు. ముహూర్తం ఫిక్స్ చేశారా? ఎప్పుడు? 9/5/2009. 9/5 అంటే మే నెల 9వ తేదీ. మే నెల అయిపోయిందిగా. మే నెల కాదండి, 5వ తారీఖు సెప్టెంబర్ నెల ఉదయం 11 గంటలకు ముహూర్తం. 5/9/2009. వచ్చే నెలే, చాలా దగ్గరలో ఉందన్నమాట. మామయ్య థ్యాంక్ యూ. సుబ్బు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మాయి ఎలా ఉంది మామయ్య? అమ్మాయి ఎలా ఉండటం ఏంటి అల్లుడు గారు, లోపల ఉందిగా. లోపలే ఉందా? ఇద్దరు కలిసే వచ్చారా? వీళ్ళు కలిసి రావటం ఏమో, నువ్వు మాత్రం నాకు కలిసి రావట్లేదు. లోపల ఉంది అంటే మా మ్యారేజ్ లింక్స్ లో ఉందని కాదు, వీళ్ళ ఇంట్లో ఉంది అని. కాఫీ తాగుతారా? కాఫీ, వేడి వేడి కాఫీ. కాఫీ. రైల్వే ప్లాట్ఫారం మీద కాఫీలు అమ్ముకునేవాళ్ళగా కోత ఏంటి, ఆ ఫ్లాస్కో ఏంటి, చీపుగా ఆ ప్లాస్టిక్ గ్లాసులేంటి మామయ్య? అంటే అది నేను బయట కాఫీలు టీలు తాగను, అందుకే ఎక్కడికి వెళ్ళినా ప్లాస్కో సంకలో పెట్టుకెళ్తుంటా. అలాగా, మంచి అలవాటేలండి. మంచి అలవాటు అన్నారు కదా, అల్లుడి గారికి ఓ కాఫీ ఇవ్వండి ఫ్రీగా. ఫ్రీగానా అంటే? ఏం లేదు అల్లుడు గారు, ఇందాక ఇతను కాఫీ అడిగితే డబ్బులు ఇస్తేనే కాఫీ అన్నా, అదన్నమాట. అలాగా, కొంచెం ఎక్కువ పోయి. తీసుకోండి. కొంచెమే అయినా కాఫీ చాలా బాగుంది మామయ్య. ఆయనే కాచారా? మీరే కాచారా? అంటే మొదటి నుంచి నాకు శుచి శుభ్రత కాస్త ఎక్కువ, అందుకే నా కాఫీ నేను కాచుకుని తాగుతా. థ్యాంక్ యూ సుబ్బు. ఇంతకీ పెళ్లి ఎక్కడా, పెళ్లి మండపం ఎక్కడా? అవన్నీ తర్వాత. పెళ్లికి మీ తరఫు నుంచి బంధువులు ఎంతమంది వస్తారు? అదేంటి అల్లుడు గారు అలా నిండు నవ్వుతారేంటి? మీ తరఫు నుంచి ఎంతమంది వస్తారు మామయ్య? నా తరఫున ఎవరినన్నా పిలిస్తే నీ కూతుర్ని ముసలోడికిచ్చి పెళ్లి చేస్తున్నావని చెప్పుతో కొడతారు. అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమంటే ఎవడూ చూడడు గాని పెళ్లికొచ్చి ఇలాంటి మాటలు మాట్లాడి గొడవలు పెడతారు. అందుకని మా ఫ్యామిలీ తప్ప ఇంకెవ్వరూ రారండి. మరి మీరు మన్మథరావు గారు? ఆయన్ని అలాగంటే నేను కూడా ఎవరినైనా పిలిస్తే నన్ను కూడా కొడతారేమో, కాబట్టి నేను ఎవరిని పిలవను. అరే, అయితే చాలా చీప్ గా జరిగిపోతుంది. అదే చాలా సింపుల్ గా జరిగిపోతుంది. అంటే వేస్ట్ ఖర్చు చేయను, శుభ్రంగా రిజిస్ట్రార్ ఆఫీస్ లో చేసుకుందాం. సాక్షి సంతకాలు పెట్టిస్తే సరిపోతుంది. ఈ మాత్రం దానికి రిజిస్టర్ ఆఫీస్ దాకా ఎందుకండి? రిజిస్టర్ గానే మన ఆఫీస్ పిలిచి మీరిద్దరు సంతకాలు పెట్టి దాంట్లో మార్చుకుంటే సరిపోతుంది. ఏంటి ఇక్కడ? పోనీ ఓ పని చేద్దాం, ఆ దండల మార్పిడి మా ఇంట్లోనే పెట్టుకుందాం. ఆ పెళ్లికి రిజిస్ట్రార్ గారిని పిలిపిద్దాం. ఇదేదో బానే ఉంది. సాంప్రదాయ ప్రకారంగా ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిపినట్టు అవుతుంది. రామన్ గారు మీ ఇష్టమే, మా ఇష్టం. మీరు ఆ పనిలో ఉండండి. అల్లుడు గారు, ఆ కన్యాశుల్కం పెళ్లికి ఇంకా టైము ఉంది కదా మామయ్య, అప్పుడు చూద్దాం. వెళ్ళొస్తా. సుబ్బాయ్, మా ఆయన వెళ్ళిపోయాడే. బెంగెట్టుకున్నావా? పిలవనా? బెంగెట్టుకోవడానికి ఆడేమన్నా యంగ్? సరే సరే, డబ్బులు ఇస్తారనుకుంటే ఇవ్వలేదు, తల పగిలిపోతుంది. ఒక కాఫీ. ఈ ఇచ్చే కాఫీతో 10.
కోట్ల కోట్ల ఆస్తి వస్తుంటే అల్లుడి దగ్గర 5కి 10కి కక్కుర్తి పడతావేంటి? కనకపు సింహాసనమున సునకమును కూర్చోబెట్టిన అన్న పద్యం చూసావు? అది ఇలాంటి వాళ్ళు చూసే రాసుంటారు. ఇలాంటివి 10 చెప్పినా వింటా. ముందు 10 తీ. ఆ, సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. ఏం పంతులు గారు ఇలా వచ్చారు? మీరు నాకు ఉద్యోగం ఇవ్వాలి. మా దగ్గర ఉద్యోగాలే ఉంటాయండి. అయ్యా, మ్యారేజ్ లింక్స్ లో పంతులు ఉద్యోగం లేకపోతే తిరుపతిలో లడ్లు లేనట్టే. నేను చెప్పేది నిజం సార్, మా దగ్గర ఉద్యోగాలు లేవు. మ్యారేజ్ లింక్స్ లో ఉద్యోగం ఉందని హనుమంతు గారు చెప్పారండి. ఎవరు? మా మావయ్య. ఆ, మావయ్ మావయ్, ఏంటి సుబ్బాయ్? సార్, మన మ్యారేజ్ లింక్స్ లో ఉద్యోగం ఉందని పంతులు గారితో చెప్పావంట. పోస్ట్ ఖాళీగా ఉందని చెప్పలేదే. మీ మ్యారేజ్ లింక్స్ కి పంతులు ఎవరన్నా ఉన్నారంటే లేరని చెప్పాను అంతే. అయ్యా, నేను అదే చెప్తున్నాను. పెళ్లిళ్ళు చేయటంలో పంతులు ఎంత అవసరమో మ్యారేజ్ లింక్స్ కుదర్చడానికి కూడా పంతులు అంతే అవసరం. మీ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చారు అనుకోండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జాతకాల దగ్గర నుంచి బార్సాల వరకు అన్నీ నేనే చూసుకుంటాను. సుబ్బాయ్, ఇదేదో బానే ఉంది. బాగానే ఉంది. ఎవరికి జీతాలు ఇవ్వలేక ఒక్కొక్కరు 4 పనులు చేస్తున్నాం. మీరేం నాకు జీతం ఇవ్వక్కర్లేదు. పెళ్లి వారితో మాట్లాడుకుంటాను, వాళ్ళిచ్చే సంభావనతో సరిపుచ్చుకుంటాను. ఏదో పార్ట్ టైం ఉద్యోగం, వేడి నీళ్ళకి తన్నీళ్ళ తోడు. చూడండి పంతులు గారు, మీరు జీతం ఏమి వద్దంటున్నారు కాబట్టి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటున్నాను. అయ్యా, ఈ రోజు చాలా మంచి రోజు, ఈ రోజే జాయిన్ అవుతా. అలాగే మావయ్య, ఇది మన డేటా అంతా చూపించు. అలాగే. అయ్యా, మిగతా విషయాలు నాకు వదిలేయండి. వాళ్ళకి ఎలా లింక్స్ పెట్టాలో నాకు బాగా తెలుసు. వెరీ గుడ్, రండి. పంతులు గారు కాబట్టి మ్యాచ్ ఫిక్సింగ్ కరెక్ట్ గా ఉంటుంది. మన మ్యారేజ్ లింక్స్ కి వచ్చే కస్టమర్స్ కూడా పంతులు గారిని చూస్తే చిన్న ట్రెడిషన్ లుక్ ఉంటుంది. అవును, మన్మథరావు గారి ఇంటికి వెళ్ళి కమిషన్ తీసుకోవాలి కదా, ఇల్లొస్తే పని అయిపోతుంది. మన్మథరావు గారు వచ్చేస్తున్నా. నా కమిషను గిఫ్ట్. ఓ అదా, గుర్తుందిలేవయ్యా. పారిపోతానా ఏంటి? ఇదేంటిడు? కన్యా శుల్కం కింద 22.5 లక్షలు అనుకున్నాం కదా. అడ్వాన్స్ గా ఓ 20 లక్షలు ఇవ్వండి. జేబుల్లో కుక్కేసేవే, ఆ 2.5 లక్షలు తీసి ఇక్కడ పెట్టు. ఓరి ముసలి పెళ్లి కొడక, ఈ వయసులో 25 లక్షలు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటావా? అన్నిటికీ నాతో పోటీయా? ఇది కన్యా శుల్కం సొమ్ము కాదు. అందుకే అలా నరుక్కుంటూ వచ్చాను.